హూ ఆర్ యూ? నీకు తెలుసా నువ్వేందో? ఫస్ట్ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. అసలు నేను ఏంటిది? అసలు నేనేం చేయగలుగుతా? అసలు నా లోపల ఉన్న టాలెంట్ ఏంటి? అసలు దేని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది? నేను మొత్తం చదువుకుంటూనే ఉన్నా అంటలేదు. నీ టాలెంట్ మీద అసలు నీ టాలెంట్ని గుర్తించి నువ్వు దాని మీద వర్క్ చేయి. అది నేను అడిగేది. అసలు హూ ఆర్ యూకి ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ నీ దగ్గర ఏమున్నది? ఇక దోస్తుల విషయానికి వస్తే నా రియల్ లైఫ్లో జరిగింది నేను చెప్తాను నీకు. ఇక దోస్తులు అంటే చాలామంది ఉంటారు. బీటెక్ లైఫ్లో మాకు చాలామంది ఉంటారు. కానీ మనం ఏమనుకుంటాం, మనకు అన్నీ తెలిసిన తర్వాత ఇంతమంది వద్దు కానీ ఒక దోస్తు ఉంటే చాలు అనుకుంటాం. నేనేమనుకున్న బీటెక్ లైఫ్ మొత్తం నా ఒక్క దోస్తు గడ చాలు, వాంతోనే తిరిగేది. ఆ ఒక్క దోస్తు గడ చాలు. లిటరల్గా నేను ఏమనుకున్నా తెలుసా, వాడు సెట్ అయితే నేను సెట్ అయినట్టే. మనం ఇట్లా అనుకుంటాను కదా, వాడు కూడా అట్లా అనుకుంటాడా? ఫస్ట్ అట్లా అనుకోవాలని మరి రూల్ ఉన్నదా? లేదు. నేను కూడా వాడు అట్లనే అనుకుంటానని నేను అనుకున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకున్నాను. కానీ కట్ చేస్తే బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాతకి కంప్లీట్ కట్ కదా, ఇక దూరం పెట్టేసింది. రీజన్ లేదు అసలు. నాకు తెలియదు అసలు ఎందుకు దూరం పెట్టిందో. నేను మాట్లాడుకుంటున్నాను, తెలియదు ఎందుకు మాట్లాడుకుంటున్నాను. అడిగినా నేను ఏమైంది రా, మనకు అర్థం కాదు. నేను ఎటు కూర్చున్నాయి అన్న, నాకు తెలియదా దూరం పెడతాను కానీ ఆన్సర్ లేదు అని దగ్గర చెప్తలేడు. అందుకే దోస్తాను అనేది తిరిగినంతసేపు మంచిగా ఉంటుంది. ఒక్కసారి మన పాత్ర అయిపోయిందా మనల్ని కూడా పట్టించుకోడు బిడ్డ. దోస్తాను అనేది ఒక బేకార్ ఈ రోజులల్లో. అర్థమవుతుందా? మన బతుకులు అంతంత మాత్రం నేరా. నీకు ఈ మాత్రం కూడా చెప్పేటోళ్ళు లేకపోతే నువ్వు దోస్తానా అని అదని ఇదని తిరిగి వెళ్ళిపోతావు. అట్లా వెళ్ళిపోతానే నేను చెప్పేది. ఎవడేం పెట్టాడు, ఎవడేం చెప్పాడు, అర్థం చేసుకుని చెప్తాను. ఈ మమ్మీలో అన్నీ మంచిగా చూసుకో. ఎట్ లాస్ట్ నువ్వు ఏం చేసినా వాళ్ళే నీకు తోడు ఉండదు. అర్థమవుతాను. పని చేస్తాను కదా నీకు, బయట తెప్పించుకో, లేకపోతే ముడ్డ ఊసిపోతావు. అసలు దేవుడు మనిషికి ఆలోచించే శక్తి ఎందుకు ఇచ్చిన అనుకుంటా? మొడేకి ఇచ్చింది దేవుడు. నువ్వు ఆలోచించాలే. రోజులు ఎట్లున్నాయి? అరే ముడ్డ ఊడిచిపోతావురా, ఇట్లా తిరగద్దురా, ఇట్లా వేయొద్దురా. ఇక రైట్ మరి నేను ఉంటాను.